జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం రోజు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం రోజు సింహరాశి వారు ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచన చేస్తారు. అంతేకాదు పూర్తయిన పనిని తిరిగి ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకుంటారు. ఈ కారణం చేత ఈ రోజంతా ఎలాంటి తప్పులు పొరపాట్లు లేకుండా పనులు జరుగుతాయి. నిజానికి ఈ రోజున మీరు చేసే ప్రతి వ్యవహారం వెనుక ఆలోచన అనేది తప్పకుండా ఉండాలి. ఏదైనా మాట్లాడే ముందు కూడా ఒక 10 సెకండ్లు ఆలోచన చేసి ఆ తరువాత సమాధానం చెప్పండి. సింహరాశి వారు ఈ రోజున పెద్దవారి విషయంలోనూ అధికారుల విషయంలోనూ అలాగే పని వాళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాదనలకు వివాదాలకు గొడవలకు దిగకపోవడమే మంచిది. ఎదుటివారి తప్పు ఉన్నా మీరు మాత్రం కామ్గా ఉండే ప్రయత్నం చేయండి. అప్పుడే ఈరోజు మీకు ప్రశాంతంగా గడుస్తుంది. లేకపోతే మాత్రం లేనిపోని తలనొప్పులు భరించాల్సి వస్తుంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి వేళ చేసే ప్రయాణాలు అంత శ్రేయస్కరం కాదు. పగలు కూడా ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండడమే మేలు. మొత్తం మీద సింహరాశి వారికి ఈ రోజున అంత అనుకూలత లేదు అనే చెప్పాలి. కాబట్టి జాగ్రత్తగా సేఫ్గా ఉండండి. ఈ సోమవారం రోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి పంచమి, నక్షత్రం చిత్తా నక్షత్రం, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:26 వరకు, అలాగే మధ్యాహ్నం 2:58 నుండి 3:44 వరకు, వర్జం మధ్యాహ్నం 1:33 నుండి 3:22 వరకు. ఈ రోజు యొక్క తిథి వార నక్షత్రాలను అనుసరించి ముఖ్యమైన అన్ని కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనుల్లో విజయం సాధించడానికి, క్షేమంగా బయటకు వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావడానికి ఈ సోమవారం రోజు శివారాధన చేయండి. యథాశక్తిగా శివారాధన మీకు చక్కటి శుభాలను కలుగజేస్తుంది. ఈ సోమవారం రోజు చిత్తా నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ రోజున మనమంతా సుదర్శన స్వామివారిని పూజించాలి. సుదర్శన అష్టకం లేదా సుదర్శన కవచ స్తోత్రం పారాయణం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన మీకు మరియు మీ కుటుంబానికి మంచి రక్షణ లభిస్తుంది. ఈ సోమవారం రోజున మనమంతా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. మీకు కానీ లేదా మీ కుటుంబ సభ్యులకు కానీ భూత ప్రేత పిశాచ బాధలు ఉంటే ఈరోజు సాయంత్రం ఒక తమలపాకును తీసుకొని దానిపై ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ పెట్టి సింధూరం సమర్పించాలి. అలాగే హనుమాన్ చాలీసాను పారాయణం చేయాలి. ఇలా చేసిన తరువాత సింధూరంతో చేసిన అక్షతలను ఇంటిపైన మరియు కుటుంబ సభ్యుల యొక్క తలపైన చల్లాలి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా మీ కుటుంబానికి అంతా శుభమే కలుగుతుంది.